డయాబెటీస్ ఒకసారి వస్తే ఇంకా తగ్గదు అంటారు, నిజమా? ఇది మిత్తా? డయాబెటీస్లో రెండు రకాలు, మేజర్గా రెండు రకాలు ఉంటాయి. డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి కూడా స్లీపింగ్ ప్యాటర్న్ అనేది డిస్టర్బెన్స్ గానే ఉంటుంది కదా సార్? మీ షుగర్ కంట్రోల్ చేయడం అనేది త్రూ యూరిన్ నుంచి చేస్తుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ డ్రగ్. ఒకసారి మందులు మొదలు పెడితే ఇంకా చివరి వరకు మందులు వాడాలి అని అంటూ ఉంటారు. మందులు మధ్యలో మానేయటానికి కూడా అవకాశాలు ఉంటాయి. మీ లైఫ్ స్టైల్ అండ్ డైటే మేజర్. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సృజిత్, డయాబెటిక్ స్పెషలిస్ట్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, డయాబెటీస్ ఒకసారి వస్తే ఇంకా తగ్గదు అంటారు, నిజమా? ఇది మిత్తా? కంప్లీట్గా మిత్తు అని చెప్పలేము. ఇఫ్ ఎట్ ఆల్ డయాబెటీస్లో రెండు రకాలు, మేజర్గా రెండు రకాలు ఉంటాయి. మొదటి రకం, రెండో రకం అని. ఇఫ్ ఎట్ ఆల్ మొదటి రకం వచ్చింది అనుకోండి, దెర్ ఈస్ నో వే మనం రివర్సల్ చేయడానికి అట్లా కుదరదు. అదే రెండో రకం షుగర్ వచ్చింది అనుకోండి, మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ డైట్ వల్ల వీటి వల్ల మనము కంప్లీట్గా కంట్రోల్ చేసుకొని మెడికేషన్ వాడకుండా అంత లెవెల్ వరకు తీసుకెళ్ళచ్చు. కంప్లీట్గా రివర్సల్ చేయగలమా? అది ఇంకా డయాబెటీస్ నే లేకుండా చేయగలమా? లేదండి, లేదు. దట్స్ అ వెరీ రాంగ్ వర్డ్ యాక్చువల్లీ. ఇట్స్ ఎ రిమిషన్. అంటే మనందరికీ కామన్గా రివర్సల్ అని వెళ్తున్నది, కానీ అంటే ఇప్పుడు ఆ టైంలో కూడా మీరు లైఫ్ స్టైల్ అండ్ డైట్ ఇవన్నీ చేస్తుంటూనే దట్ ఈస్ మెయింటైనింగ్. ద ఓన్లీ థింగ్ ఈజ్ మెడికేషన్ లేవు, అంతే. హెల్దీ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేయడం వల్ల మనము ఆ లెవెల్కి వెళ్తున్నాం, అంతే తప్పించి దెర్ ఈస్ నో కంప్లీట్ డయాబెటీస్ని మనం బాడీలో నుంచి తీసేయడం అని కుదరదు. టైప్ 1 ఏమని చెప్పాను కదా, దాంట్లో మనకు బాడీలో ఇన్సులిన్ సెక్రెషనే ఉండదు, కంప్లీట్గా ప్రొడక్షనే ఉండదు. లేటెస్ట్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అన్ని బీటా ఐలెట్ సెల్స్ ట్రాన్స్ప్లాంటేషన్ తోటి కంప్లీట్గా రివర్సల్ చేద్దామని ప్రయత్నాలు ఉన్నాయి, కానీ స్టిల్ నాట్ ఎట్ ప్రూవెన్ మేడం. అయితే ఎక్కువగా స్వీట్స్ తినకపోయినా డయాబెటీస్ వస్తుంది అంటారు, డయాబెటీస్ వస్తే స్వీట్స్ తినొద్దు అంటారు. ఏంటి సార్ ఈ మధ్యలో తేడా ఏంటి అసలు? ఎవ్రీథింగ్ షుగర్, కార్బోహైడ్రేట్సే. మీరు అన్నం తిన్నా కార్బోహైడ్రేట్సే, స్వీట్స్ తిన్నా కార్బోహైడ్రేట్సే. ద మేజర్ డిఫరెన్స్ అన్ని కార్బోహైడ్రేట్స్ వాటిలలో కూడా మేజర్ డిఫరెన్స్ ఏంటి, గ్లైసిమిక్ ఇండెక్స్ అని. మనం తినగానే ఎంత ఫాస్ట్గా షుగర్ పెరుగుతుంది బాడీలో. అంటే మన బాడీలో సమ్ అమౌంట్ ఆఫ్ షుగర్ కంట్రోల్ అనేది మెకానిజం ఆల్రెడీ వర్కింగ్, నాట్ కంప్లీట్గా జీరో అవ్వలేదు, సమ్ అమౌంట్ వర్కింగ్. సో ఇఫ్ యూ గివ్ అ స్మాల్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ విత్ ఎ ప్రొలాంగ్ టైంలో షుగర్ పెరిగేటట్టు ఇచ్చామనుకోండి, బాడీ కోపప్ చేస్తుంది. ఓకే. బట్ ఇఫ్ యూ గివ్ స్వీట్స్లో డైరెక్ట్గా హై లెవెల్స్ ఆఫ్ షుగర్స్ మీరు తీసుకున్న ఇమ్మీడియట్ లెవెల్లోనే షుగర్ డోసేజ్ అనేది బాడీలో హై వెళ్ళిపోద్ది అనమాట. సో బాడీకి దెర్ ఇస్ నో ఛాన్స్ ఎట్ ఆల్. సో అందుకని స్వీట్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయమని అంటాం. ఇఫ్ యూ టేక్ ఫ్రూట్స్ అట్లా అదంతా వేరు. ఓకే. ఇఫ్ ఎట్ ఆల్ మీరు స్వీట్స్ తీసుకున్నాను కూడా డైరెక్ట్ షుగర్గా మీరు షుగర్ తింటున్నట్టే కదా, ఆబ్వియస్గా ఇమీడియట్గా మీ షుగర్ లెవెల్స్ షూటప్ అయిపోతాయి. అదే వేరే టైప్స్ ఆఫ్ ఫుడ్లు అనుకోండి, తీసుకున్నా కానీ అదే లెవెల్ షుగర్, యూ టేక్ 200 షుగర్సే తీసుకోండి, అదే స్లోగా పెరుగుద్ది. ఇఫ్ ఎట్ ఆల్ మీరు స్వీట్స్ తీసుకున్నారు అనుకోండి, దట్ 200 అనేది విత్ ఇన్ మినిట్స్లో ఇట్ విల్ షూటెడ్ అప్ ఇన్ యువర్ బాడీ. సో అందుకని స్వీట్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తామండి. అయితే సార్, ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్లో ఈ షుగర్స్ ఒక్కసారి తీసుకోగానే స్పైక్ అవుతుంది, మీదికి వెళ్తుంది? ఇది మనం అనుకున్నట్టు స్వీట్స్, బనానాస్, వీటిలలో ఈవెన్ మనం తీసుకుంటున్న బ్రౌన్ రైస్, వైట్ రైస్, ఇదంతా డిఫరెన్స్ అంటున్నారు కదా, అదంతా గ్లైసిమిక్ ఇండెక్సే. ఓకే. నాట్ దానికి దీనికి మేజర్గా డిఫరెన్స్ అంటే బాగా లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయని కదా, అది కార్బోహైడ్రేట్సే, ఇది కార్బోహైడ్రేట్సే. బట్ ఎంత బాడీలో స్పైక్ అవుద్ది, ఎంత స్లోగా మనకు ఆ షుగర్ లెవెల్స్ ప్రొసీడ్ అవుతాయి అన్న దాన్ని బట్టి వీల్ రికమెండ్ దోస్. ఇఫ్ యాపిల్స్ తీసుకున్నా కానీ, పపాయ తీసుకున్నా కానీ వాటిలో కూడా షుగర్ ఉంటుంది, కానీ స్లోగా ఇంక్రీజ్ అవుద్ది. సో దట్ విల్ గివ్ ఎ టైమ్ టు యువర్ బాడీ కోపప్ అవ్వడానికి. సో వాటిని రికమెండ్ చేస్తాము. వీటిని కూడా మినిమల్ అమౌంట్. ఇంతకుముందు అంటే ఇఫ్ యూ గో లాంగ్ బ్యాక్ వెళ్తే ఈ ఫ్రూట్స్ అసలుకే ముట్టకూడదు, ఈ ఫ్రూట్స్ని మీరు తినొచ్చు అని చెప్తాం కదా. ఇప్పుడు అలా లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ద పోర్షన్. ఎంత తక్కువ తీసుకుంటూ, ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ కార్బోహైడ్రేట్. మనం ఇప్పుడు ఇఫ్ ఎట్ ఆల్ మనం కన్సిడరింగ్ ఫ్రూట్స్లలో మనకు అదర్ ఇమ్యూనిటీ బూస్టర్స్ కానీ, వైటమిన్ సి కానీ ఇవన్నీ ఉంటాయి కదా, వీ నీడ్ ఆల్ దోస్ థింగ్స్ ఆల్సో. రైట్, ఓన్లీ కార్బోహైడ్రేట్స్ పైనే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటే వీఆర్ లూజింగ్ ఎవ్రీ అదర్ థింగ్ ఆల్సో. సో
పోర్షన్, ఇట్స్ ఆల్ అబౌట్ ద పోర్షన్. హౌ అమౌంట్ తక్కువలో తీసుకుంటూ మనము మెయింటైన్ చేస్తుంటే సరిపోద్ది. ఇట్స్ నాట్ లైక్ ఒకటిసారి బింజ్ మ్యాంగో సీజన్ వచ్చేసింది ఇంకా 1 day 2 day కంటిన్యూస్గా. నో, మెయింటైన్ లిటిల్ పోర్షన్ ఇంటర్వెల్స్లలో తీసుకున్నారనుకోండి, లైక్ వారంకి 3 రోజులు తీసుకున్నా కానీ ఓన్లీ హాఫ్ పోర్షన్ ఆఫ్ మ్యాంగో, దట్స్ ఓకే, యువర్ బాడీ విల్ కోప్ అప్. ఇఫ్ యు ఆర్ దే మ్యాంగోస్ 2-3 మ్యాంగోస్ ఎట్ ఏ టైం మీరు నో, బాడీ కాంట్. సో దోస్ ఫుడ్స్ని మనం అవాయిడ్ చేస్తూ, ఇఫ్ ఎట్ ఆల్ మనం తీసుకోవాలనుకున్న స్మాల్ పోర్షన్స్ వాడితే మనకు షుగర్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. అయితే సార్ మనకి ఇప్పుడు మీరు ఫ్రూట్స్ చెప్పారు కదా, డయాబెటిక్ పేషెంట్స్కి ముఖ్యంగా ఏ ఫ్రూట్స్ని మీరు సజెస్ట్ చేస్తారు? డైలీ వాళ్ళు తీసుకోవడానికి ఒక పోర్షన్ 2 పోర్షన్స్ తీసుకుంటే వాళ్ళకి బాగుంటుంది అనేటప్పుడు ఎలాంటి ఫ్రూట్స్ మీరు సజెస్ట్ చేస్తారు? యూజువల్గా బై ప్రోటోకాల్స్ ప్రకారము మనకు ఆల్రెడీ ఉన్న స్టడీస్ ప్రకారం చూస్తే యాపిల్స్, పపాయ, బెర్రీస్ వీటన్నిటి రికమెండ్ చేస్తారు. బట్ కమ్స్ టు మీ మై పర్సనల్ ఇది, ఐ వోంట్ డిస్క్రిమినేట్, ఐ ఆల్వేస్ టెల్ దెమ్ ద పోర్షన్. అంటే మనం ఎంత షుడ్ బి ప్రాక్టికల్ ఉండాలి. దట్స్ ఇప్పుడు మన అన్న బెర్రీసే కంటిన్యూస్గా వాళ్ళకి దొరకడము, ఎవ్రీ టైం దాన్ని మెయింటైన్ చేయడం అట్లా కుదరదు. మన చుట్టుపక్కల అంటే ఎక్కువ జామకాయలు ఇలాంటివి ఎక్కువగా, మ్యాంగోస్ ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి, సో ఐ టెల్ దెమ్ ద పోర్షన్, ఐ టెల్ దెమ్ ద స్మాల్ బౌల్. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకునేటప్పుడు చట్నీ వాడడానికి యూజ్ చేసే బౌల్ ఉంటుంది, ఐ టెల్ దెమ్ దట్ పోర్షన్. యూ ఫిల్ దట్ పోర్షన్, నాట్ మోర్ దెన్ దట్. ఇఫ్ ఒక 1/2 యాపిల్ అలా వస్తుంది, రిమూవ్ ద అదర్ హాఫ్ అండ్ యూ ఈట్, బట్ మెయింటైన్ ఏ రెగ్యులర్ ఇంటర్వెల్. అంటే కంప్లీట్గా ఈరోజు నచ్చింది ఈరోజు తినడం, రేపు నచ్చలేదు తినకపోవడం అట్లా సజెస్ట్ చేయను. ఐ సజెస్ట్ దెమ్ టు వీక్లీ 3 days ఆల్టర్నేట్ డే ఫ్రూట్స్ తీసుకోండి, స్మాల్ పోర్షన్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఇఫ్ ఎట్ ఆల్ మనము గైడ్లైన్స్ ప్రకారమే GI ఇండెక్స్ వీటితో అంటే యాపిల్స్, బెర్రీస్, పపాయాస్ ఇవి సజెస్ట్ చేస్తాం మేడం. అవాయిడ్ చేయాలి అంటే బనానాస్ వాటిని సజెస్ట్ చేయం మేడం. అయితే స్ట్రెస్తో మనకి డయాబెటీస్ అనేది అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. స్ట్రెస్ పెరిగితే ఆ డయాబెటీస్ పెరగటం, స్ట్రెస్ తగ్గితే డయాబెటీస్ తగ్గడం, ఇలా ఏమైనా ఉంటుందా సార్? ఎస్ మ్యామ్, కంపల్సరీ. అంటే దట్ ఈస్ అవర్ న్యాచురల్ మెకానిజం. వెన్ ఎవర్ యూ రిమూవ్ ద డయాబెటిక్ స్టేటస్, నార్మల్ ఇండివిజువల్స్కి వెన్ ఎవర్ యూ హ్యావ్ అ స్ట్రెస్, ద బాడీ టెల్స్ దట్ యూ రిక్వైర్ ఎ మోర్ ఎనర్జీ. Right, you are running, something is behind you, you are running, you need a more energy. That is a stress level. The stress hormone cortisol, adrenal hormones release అవుతాయి మన బాడీలో, that is trying to make more energy. ఇన్ కేస్ ఆఫ్ అదర్, ఇప్పుడు సరిగ్గా నిద్ర లేకపోవడము, పర్సిస్టెంట్గా సమ్ ఎమోషనల్ స్ట్రెస్ ఎట్లా ఉన్న వాళ్ళ దాంట్లో కూడా పర్సిస్టెంట్గా అదర్స్ హార్మోన్స్ హైలో ఉంటాయి. సో షుగర్స్ అంతా మనకు ఎక్కువగా పెరుగుతాయి. కానీ ఇక్కడ మన డయాబెటీస్ ఉంది కదా, దిస్ ఈజ్ నాట్ ఏ నార్మల్ ఇండివిజువల్ కాదు కదా. ఇదే షుగర్ నార్మల్ ఇండివిజువల్లో పెరిగింది, బాడీ కోపప్ చేస్తుంది విత్ ఇన్సులిన్ అండ్ ఇట్ విల్ మెయింటైన్ యువర్ నార్మల్ రేంజ్ 80 to 120లో మెయింటైన్ చేద్ది. బట్ ఇన్ కేస్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్లో ఇట్ అనేబుల్ టు. సో పర్సిస్టెంట్గా మీ షుగర్స్ హై ఉంటాయి ఇన్ కేస్ ఆఫ్ స్ట్రెస్ కంటిన్యూస్గా ఉంటే. ఓకే. అయితే సార్ ఇంకొకటి ఏంటంటే, ఇందాక మనం పోర్షన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఫ్రూట్స్. అయితే ఎలాంటి ఫ్రూట్స్ మీరు సజెస్ట్ చేస్తారు? మెయిన్గా ఎలాంటి ఫ్రూట్స్ అనేవి చాలా దూరంగా ఉండాలి? మెయిన్గా అయితే యాపిల్స్ ఆర్ ఫైన్, పపాయాస్ ఆర్ ఫైన్, బెర్రీస్ ఆర్ ఫైన్. అవాయిడ్ చేయడానికి మెయిన్గా మన చుట్టుపక్కల ఉన్న దాంట్లలో ఐసే బనానాస్ నో, మ్యాంగోస్ ఆల్సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్. ఈవెన్ గ్రేప్స్ ఆల్సో ఫైన్. మన చుట్టుపక్కల అంటే ఇవే మేజర్ ఫ్రూట్స్ మేడం. అదర్ దాన్ దట్ నో మేజర్. ఇంతకుముందు గైడ్లైన్స్ బాగా పర్టికులర్ ఉండే ఫ్రూట్స్ గురించి. నవడేస్ ఇట్స్ ఆల్ అబౌట్ ద పోర్షన్ మేడం, రాదర్ దాన్ ద టైప్ ఆఫ్ ఫ్రూట్ కంటే కూడా. అయితే సార్ ఇంకొకటి ఏంటంటే, ఒకసారి మందులు మొదలు పెడితే ఇంకా చివరి వరకు మందులు వాడాలి అని అంటూ ఉంటారు. మందులు మధ్యలో మానేయటానికి కూడా అవకాశాలు ఉంటాయా? మేజర్గా టైప్ 1, టైప్ 2 అని చెప్పాను కదా. టైప్ 2లో కూడా అగైన్ వీ డివైడెడ్ ఇంటూ 4 కేటగిరీస్గా డివైడ్ చేస్తాం అనమాట. అంటే వాళ్ళు లావుగా ఉన్నారా, ఇన్సులిన్ రెసిస్టెంట్ సైన్స్ ఉన్నాయా, లీన్గా ఉన్నారా, ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిగ్గా లేదా, ఆర్ గ్లూకోజ్ మెటబాలిజం బాడీలో బాగాలేదా అన్న ఫిజికల్ పారామీటర్స్ తోటి వీ అగైన్ డివైడెడ్ ఇంటూ 4 కేటగిరీస్. ఇఫ్ ఎట్ ఆల్ మన మెటబాలిజమే బాగాలేదనుకోండి, సో యూ కెన్ వర్క్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ డైట్. అప్పుడు చేసామనుకోండి, ఎర్లీ స్టేజ్లో చేస్తే మనము మెడికేషన్ కూడా స్టార్ట్ చేసినా కూడా కంప్లీట్గా రివర్సల్, మీరు అన్నట్టు రివర్సల్, అంత ద రొటీన్ వర్డ్ దే ఆర్ యూజింగ్, అక్కడికి వెళ్ళొచ్చు.
సమ్ పేషెంట్స్ వేర్ ఇన్సులిన్ డెఫిషియన్సీ, బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ పర్సిస్టెంట్గా తగ్గుతూ వచ్చిందనుకోండి, వాళ్ళకు మాత్రం మనం కంటిన్యూస్గా వాడుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఎవర్ ద మెడికేషన్ వీఆర్ సజెస్టింగ్ మ్యామ్, అది మనకు లోపలున్న డిసీజ్ని కంట్రోల్ చేయట్లేదు. ఇఫ్ యూ ఇమాజిన్ యూ హ్యావ్ మలేరియా, యూ టేక్ మలేరియా టాబ్లెట్, మన బాడీలో నుంచి మలేరియా క్లియర్ అవుద్ది, రైట్? వాట్ ఎవర్ ద మెడికేషన్ వీఆర్ గివింగ్ ఫర్ డయాబెటీస్, లోపల ఉన్న డయాబెటీస్ని కంట్రోల్ చేయదు. ఓన్లీ దోస్ నంబర్స్, యువర్ షుగర్ నంబర్స్ ఉంది కదా, ఆ నంబర్స్ను తగ్గిస్తుంది. సో దట్ ఫ్యూచర్ కాంప్లికేషన్స్, కిడ్నీ ఇష్యూస్ కానీ హార్ట్ ఇష్యూస్ కానీ ప్రివెంట్ చేస్తుంది. మీ లైఫ్ స్టైల్ అండ్ డైటే మేజర్. ఇఫ్ యూ వాంట్ అంటే కంట్రోల్, షుగర్ ఇచ్చే టాబ్లెట్ బాడీ సేఫ్టీ కానీ షుగర్ ని తగ్గించడానికి కాదు. లోపల ఉన్న డిసీజ్ని మేము కంట్రోల్ చేయలేము మేడం. ఓకే. ఓన్లీ నంబర్స్ కానీ, అదే దట్ ఈజ్ అపోహ. మీకు ముందు పెరుగుతున్నా కొద్ది, ఈవెన్ ఇఫ్ యువర్ షుగర్స్ ఆర్ నిన్న బేస్ లైన్లో మెయింటైన్ చేస్తున్నా కూడా, ఒక డయాబెటీస్ పేషెంట్ మోర్ దాన్ 10 years ఉందనుకోండి, వాళ్ళకు సమ్ అమౌంట్ ఆఫ్ కాంప్లికేషన్స్ కంపల్సరీగా బాడీలో డెవలప్ అవుతాయి. ఓకే. సమ్ అమౌంట్ ఆఫ్ లైక్ ఏజ్, యూ టేక్ ఏజ్, మీరు ప్రోగ్రెస్ అవుతున్నా కొద్దీ మీ స్కిన్ కానీ ఇది కానీ అంతా చేంజ్ అవుద్ది కదా. సేమ్ థింగ్ విత్ డయాబెటీస్ ఆల్సో. మనకు ఓవర్ ద పీరియడ్లో సమ్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ ఉంటుంది, కానీ దాన్ని మనం ఎంత ప్రొలాంగ్ చేసాము అన్నది మా మేజర్ ట్రీట్మెంట్. ఓకే. ఇఫ్ ఎట్ ఆల్ మీరు సరిగ్గా కంట్రోల్ చేసుకోకుండా మనం చెప్పినట్టు ఫాలో అవ్వలేదు అనుకోండి, వాట్ ఎవర్ ద కాంప్లికేషన్ 5 yearsలోనే రావచ్చు, ఓకే. 2 yearsలోనే రావచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ మనం అది కరెక్ట్గా చూసుకున్నాం అనుకోండి, దోస్ కాంప్లికేషన్ వీ కెన్ గో బియాండ్ 10 years, 15 years. సమ్ ఆఫ్ ది పీపుల్ ఇంకా బియాండ్ వెళ్తున్నారు కానీ, బట్ ప్రాక్టికల్గా చూస్తే మాత్రం వీ కెన్ ఎక్స్టెండ్ ఇట్ టు నదర్ 10 to 15 years. అండ్ ఎర్లీగా వీ కెన్ డిటెక్ట్ ఇఫ్ యూ కమ్ రెగ్యులర్లీ. నేను చెప్పాను 3 months తర్వాత యూ షుడ్ కమ్, ఆర్ 6 months తర్వాత యూ షుడ్ కమ్. దే డోంట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్, వాళ్ళకి ఏమీ ఉండవు. బై ద టైం వాళ్ళకు సిమ్టమ్స్ ఉండి నా దగ్గరికి రావాలనుకున్నాను అనుకోండి, ఆల్రెడీ సమ్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ ఇస్ హ్యాపెండ్. ఓకే. అండ్ మై రోల్ ఈజ్ లిమిటెడ్ ఎట్ దట్ టైం. ఇఫ్ ఎట్ ఆల్ మనకు ముందుగానే వచ్చి మనం ముందుగానే ఎస్ దెర్ ఈజ్ ఏ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్లోనే రివర్సిబుల్ స్టేజ్లోనే ఉన్నాము, షుగర్ను కరెక్ట్గా పెట్టి బీపీ కరెక్ట్గా పెట్టి ఇప్పుడు ఏదైతే కిడ్నీ డ్యామేజ్ ఉందో అది నార్మల్గా చేయగలుగుతాము అన్న స్టేజ్లో వచ్చారనుకోండి, వీ కెన్ డూ మోర్. ఓకే. రాదర్ దాన్ లే స్టేజ్లో ఆల్రెడీ డ్యామేజ్ అదంతా అయిపోయిన తర్వాత విచ్ ఈస్ పర్మనెంట్ అయిపోయాక వస్తే వీ కాంట్ డూ మచ్ మేడం. ఓకే. అయితే టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ అంటుంటారు కదా సార్, వీటి మధ్యలో ఉన్న తేడా ఏంటి? అసలు ఎందుకు ఆ నేమ్స్ పెట్టారు వాటికి? టైప్ 1 ఏమంటే మనకు బేసిక్గా బాడీలో వెన్ ఎవర్ యూ హ్యావ్ అ ఫుడ్ ఇట్ విల్ గో టు యువర్ గట్, కడుపులోకి వెళ్ళొద్ది. ఇట్ స్టిమ్యులేట్ ది ఇన్సులిన్ సెక్రెషన్. ఇన్సులిన్ వల్ల షుగరు నార్మల్ అవుద్ది. షుగర్ నార్మల్ అవ్వడం అంటే అదే షుగర్ని ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉందో అక్కడికి బైపాస్ చేస్తుంది. లైక్ మజిల్స్ కానీ ఎక్కడైతే స్టోరేజ్ ఉందో అక్కడికి బైపాస్ చేస్తుంది. టైప్ 1 డిఎంలో కంప్లీట్ డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు అనమాట ఓకే. బాడీలో. ఇట్స్ లైక్ ఎ డిఫెక్ట్. యూ డోంట్ హ్యావ్ ఏ హ్యాండ్. బై బర్త్ మనకు హ్యాండ్ లేదనుకోండి, యూ ఆర్ జస్ట్ విత్ అనదర్ హ్యాండ్. టైప్ 1 డయాబెటీస్ అనేది బై బర్త్ నుంచి ఉంటాయా? జెనెటికల్ గానీ మనకు సమ్ హెరిడిటరీ ఇష్యూస్ వల్ల బాడీలో ప్రొడక్షన్ ఉండదు. అంటే ఎవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? డయాబెటీస్ హిస్టరీ ఉన్న వాళ్ళకా, లేకపోతే బై బర్త్లో వాళ్ళకి ఇన్సులిన్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేసే ఆర్గాన్ లేకపోవటమా? అసలు ఏంటి ఆ టైప్ 1 డయాబెటీస్ అనేవి ఒక పర్సన్కి ఎలా అటాక్ అవుతుంది? యూజువల్గా మన వాళ్ళ ప్రీవియస్ జనరేషన్స్ మదర్కి ఫాదర్కి ఉందో లేదంటే సిబ్లింగ్స్కి ఉందో వాళ్ళకి లేదు. సో బై బర్త్ వాళ్ళకు రావట్లేదు. ఓకే. దోస్ కేసెస్ ఆర్ వెరీ హై. యూజువల్గా మనం ఈ పర్సనాలిటీస్ అన్నీ కూడా వెరీ థిన్ ఉంటారు. వెరీ థిన్ మనకు పర్సిస్టెంట్గా హై షుగర్స్ వల్ల అడ్మిషన్స్ అట్లనే అవుద్ది. కానీ మీకు ఎవరికి వస్తుంది అని అనుకుంటే మాత్రం యూజువల్గా హెరిడిటరీ బ్యాక్ సైడ్ వాళ్ళ మదర్కో ఫాదర్కో ఎర్లీ స్టేజ్లో. ఇట్స్ నాట్ లైక్ లేట్ స్టేజ్. మళ్ళీ 50 yearsకో 60 yearsకో నాకు షుగర్ వచ్చింది వాళ్ళకు నో దట్ ఈజ్ ఎర్లీ. అంటే సేమ్ యంగ్ స్టేజ్లోనే వాళ్ళకు కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళ దాంట్లో ద నెక్స్ట్ జనరేషన్ ఈజ్ ఆల్సో సేమ్ థింగ్. వీళ్ళకు డెఫిషియన్సీ ఉంది, అదే డెఫిషియన్సీ క్యారీ ఆన్ టు ద నెక్స్ట్ జనరేషన్ అండ్ వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ లేదు. దట్ కెన్ హ్యాపెన్. ఓకే. వాళ్ళ దాంట్లో మనకు టైప్ 1 డిఎం వచ్చే అవకాశం ఉంటుంది. టైప్ 2 డిఎం అనేది ఇట్స్ ఎ మిక్స్డ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిగ్గా ఉండదు. 100% మీకు నాకు ఉందనుకోండి, వాళ్ళ దాంట్లో ఓన్లీ 60% ఆర్ 80% ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంది. సో 40% డెఫిషియన్సీ ఉంది. అండ్ వచ్చిన ఇన్సులిన్ కూడా వర్కింగ్ ఉంటుంది కదా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము, అది ఉండడము. కొంతమందికి గ్లూకోజ్ మెటబాలిజం అంటే గ్లూకోజ్ మనం తీసుకున్న తర్వాత స్టోరేజ్ అవ్వడము, దాని నుంచి మజిల్స్కి వెళ్ళడము అనే ఆ ప్రాసెస్ ఉంటుంది కదా, దాంట్లో డిఫెక్ట్.
ఉండడం వల్ల అంటే దిస్ ఇస్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. దర్ ఇస్ ఎ లివర్ ఇన్వాల్వ్మెంట్ ఈస్ దేర్, దర్ ఇస్ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఈస్ ప్రాబ్లమ్ ఈస్ దేర్, దర్ ఇస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈస్ దేర్. ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ వల్ల టైప్ 2 DM వస్తుంది. ఓకే. ద సింగిల్ రీజన్ ఈజ్ టైప్ 1 DM అనమాట. ఓకే. అయితే సార్ ఇంకొకటి ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్‌తో మన డయాబెటిస్‌ని ఎంతవరకు కంట్రోల్ చేయగలం? ఏ స్టేజ్ నుంచి అంటే మనం మీరు ఇందాక అన్నారు 4 స్టేజెస్ ఉంటాయండి ఇందులోనని చెప్పి 4 టైప్స్ ఉంటాయనని. అయితే ఇందులో ఏ స్టేజ్‌లో మనం కేవలం ఫుడ్ తీసుకొని మనం దీన్ని కంట్రోల్ చేసుకోగలం? లేదు అంటే మందులు ఒకవేళ తీసుకుంటే రివర్స్ చేసుకుని మందులు పూర్తిగా వాడకుండా ఉండేలా చేసుకోగలం. దోస్ కేసెస్ మనకు ఫ్యామిలీ హిస్టరీ లేదు మేడం. హ్మ్. ఫ్యామిలీ హిస్టరీ లేదు. వాళ్ళకు షుగర్ డెవలప్ అయింది మెయిన్లీ బికాస్ ఆఫ్ యువర్ డైట్, హ్మ్. ఎరాటిక్ ఈటింగ్ బిహేవియర్, అదర్ హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్, స్మోకింగ్, అవన్నీ ఉండి దెర్ ఇస్ నో ఫిజికల్ యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ మనకు షుగర్ వచ్చింది అనుకోండి. దట్ ఈస్ ద రీజన్. హ్మ్. మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకుండా షుగర్ వచ్చిన కేసెస్కి మీరు సేమ్ థింగ్ యూ గో బ్యాక్ టు డూయింగ్ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు గో బ్యాక్. అప్పుడు మనకు షుగర్ కంప్లీట్గా కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మేడం. ఓకే. అదర్ కేసెస్ దేర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ హెరిడిటరీ కాంపోనెంట్ ఈస్ దేర్, సమ్ అమౌంట్ ఆఫ్ లైఫ్ స్టైల్ కాంపోనెంట్ ఈస్ దేర్. సో ఈ కేసెస్లలో మనం లైఫ్ స్టైల్ కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి, మెడికేషన్స్ వాడకుండా ఓన్లీ ఫుడ్ వీటితోటే మనము చేసుకోవడానికి ఉంటుంది. సమ్ కేసెస్లలో డెఫినెట్గా ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉంది, హ్మ్. దట్ ఇన్సులిన్ రెసిస్టెన్సీ కూడా హయ్యర్ లెవెల్స్లో ఉంది. ఆ కేసెస్కి మాత్రం మనము మెడికేషన్ కంపల్సరీగా వాడుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ డైటే. హ్మ్. మీరు డైట్ ఈస్ ద బేస్ లైన్ మేడం. ఇక ద అండర్లయింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ టైప్ 2 DM విల్ బీ యువర్ లైఫ్ స్టైల్ అండ్ ఎక్సర్సైజెస్ అండ్ ద ఫుడ్ హ్యాబిట్స్. ఓకే. అవి చేసుకుంటూ ఉంటే అదే మెడికేషన్స్ వాడుతుండొచ్చు కానీ మినిమల్కి రావచ్చు. సింగిల్ Okay. ట్యాబ్లెట్ మీరు ముందు అలా కాదు, ఎరాటిక్ నేను కంటిన్యూస్గా అలాగే చేస్తాను. ఇనీషియల్గా వీ స్టార్టెడ్ విత్ సింగిల్ ట్యాబ్లెట్. హ్మ్. సింగిల్ ట్యాబ్లెట్ తోటి మనకు షుగర్ కంట్రోల్ అయింది. ఓవర్ ద పీరియడ్ ఇట్ విల్ గో టు సెకండ్ ట్యాబ్లెట్, నదర్ మెడికేషన్. ఓవర్ ద పీరియడ్ ఇంకొక ట్యాబ్లెట్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఇంకా అవ్వట్లేదు, ఇన్సులిన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆర్ ఏబుల్ టు ఫిక్స్ విత్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ డైట్ వాడుకోవచ్చు, కానీ మేము మినిమల్కే వాడుకోవడం బెస్ట్ కదా. ఈవెన్ ద పారాసిటమాల్ ఆల్సో హ్యాజ్ అ సైడ్ ఎఫెక్ట్. యెస్. సో వై డూ యూ వాంట్ టు టేక్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ నెసెసరీ? If at ఓకే. all you are able to manage with the lifestyle and the diet, you manage it. If you are unable to do, then I'll interfere. ఓకే. Simple. అయితే స్లీపింగ్ ప్యాటర్న్స్ ఇవి ఎంతవరకు డయాబెటిస్ మీద ప్రభావం చూపిస్తాయి? If at all late night sleep, so స్లీప్ కూడా సరిగ్గా లేకపోవడము, అంటే బ్రేకింగ్ స్లీప్స్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో కాన్స్టెంట్గా నైట్ కాల్స్ వీళ్ళు ఉన్న వాళ్ళలో, ఆర్ దట్ యూఎస్ షిఫ్ట్స్ మెయింటైన్ చేసే వాళ్ళల్లో, సేమ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము స్ట్రెస్ రిలేటెడ్ ఎట్లా అయితే కార్టిజాల్, అడ్రినల్ హార్మోన్స్ సెక్రెట్ అయ్యి ఎలా అవుద్దో, సేమ్ ఈ స్లీప్ సరిగ్గా ఉండని వాళ్ళల్లో కూడా వి కాల్ డాన్ ఫినామినా అని, ఈ కేసెస్లో కూడా సేమ్ కార్టిజాల్ హార్మోన్ వచ్చేసేసి ఇంటర్ఫియర్ అవుద్ది. సో అగైన్ యువర్ షుగర్స్ ఆర్ షూటెడ్. ఓకే. The same thing goes to your stressful life. Also, stressful life, the irregular sleep comes to under the same category, same mechanism. అయితే సార్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి కూడాను స్లీపింగ్ ప్యాటర్న్ అనేది డిస్టర్బెన్స్ గానే ఉంటుంది కదా సార్? Because of urination అయ్యుండొచ్చు. యా. అది కూడా మేబీ ఇనీషియల్ స్టేజెస్లో ఉంటుంది మేడం, ఓకే. నాట్ ప్రోగ్రెసివ్గా అట్లా ఉండదు. ఈవెన్ అదే దృష్టిలో పెట్టుకొని కూడా నవడేస్ డపాగ్లిఫ్లోజిన్ అని వన్ మెడికేషన్ వేర్ మీ షుగర్ కంట్రోల్ చేయడం అనేది త్రూ యూరిన్ నుంచి చేస్తుంది. త్రూ యూరిన్లోనే షుగర్ బయటికి పంపించేసి అది షుగర్ కంట్రోల్ చేస్తుంది. ఇట్స్ అ వెరీ గుడ్ డ్రగ్. అలా ఉంది అని అనుకోండి, ద టైమింగ్స్ విల్ చేంజ్ ఇట్. ఇన్ ద మార్నింగ్ తీసుకోవడము, ఓవర్ ద పీరియడ్లో మనకు షుగర్ కంట్రోల్ వచ్చేసింది అనుకోండి, యువర్ నార్మల్ షుగర్స్ లెవెల్స్లో మెయింటైన్ చేస్తుంటే యూరిన్ బయట మనకు షుగర్ని బయటకు పంపించాల్సిన అవసరం ఉండదు. సో దేర్ వోంట్ బి ఎనీ స్లీప్ డిస్టర్బెన్సెస్ అట్లా ఉండవు. అట్లా స్లీప్ డిస్టర్బెన్స్ ఎవరికి ఉంది అంటే షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకే. ఓకే. rather than షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి స్లీపింగ్ డిస్టర్బెన్సెస్ అనేవి పక్కా ఉంటాయి. ఎస్ మేడం. అంటే మన బాడీలో వాట్ ఎవర్ ద ఎక్సెస్ షుగర్ వచ్చినప్పుడు కూడా యూ హ్యావ్ ఏ యూరినరీ మెకానిజం. మనకు కొంత అమౌంట్ ఆఫ్ షుగర్ని యూరిన్లో నుంచి బయటికి పంపించేస్తుంది అనమాట. అందుకని ఈవెన్ ఫాస్టింగ్ షుగర్ చేస్తున్నప్పుడు కూడా యూరిన్లో కూడా షుగర్ ఉందా లేదా అని కూడా చెక్ చేస్తారు ఇంతకుముందు. ఇప్పుడు డపాగ్లిఫ్లోజిన్ అని మెడికేషన్ చెప్పాను కదా, అప్పటి నుంచి కొద్దిగా తగ్గించేస్తాం అనుకోండి, అంటే మనకు తెలుసు యూరిన్ నుంచే బయటకు వెళ్తుంది. అంటిల్ అదర్వైజ్ పేషెంట్ సే కంప్లైంట్ దట్ నాకు యూరిన్ వల్ల ఇట్లా అవుతుంది అని అన్న వాళ్ళల్లో హోల్డ్ చేస్తాం అనుకోండి. బట్
మిగిలిన వాళ్ళందరిలో ఇట్ ఈస్ షోయింగ్ వెరీ గుడ్ ఎఫెక్ట్స్. ఓకే. సో వెన్ ద అంటే ఈ డిసీజ్ అనేది యూరిన్ ద్వారా పాస్ చేసేయచ్చా? అంటే దీనికి సంబంధించి ఇన్సులిన్ అనేది పోతుందా? ఎక్స్‌ట్రా అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్? ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ షుగర్. షుగర్ మనకు ఓకే. మరి షుగర్ కంట్రోల్ లేని కేసెస్లలో దట్ హ్మ్. ఎక్సెస్ షుగర్ని సమ్ అమౌంట్ యూరిన్ నుంచి మనకు బయటకు వెళ్ళిపోద్ది. వాళ్ళే మళ్ళీ యూరినేషన్ ఎందుకు మనకు షుగర్ వచ్చిందా లేదా అన్న దాంట్లో కామన్ సిమ్టమ్స్లలో ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ ఓన్లీ. ఓకే. యూరిన్ బాగా నేను నైట్ లేయాల్సి వస్తుంది అట్లాంటి వాళ్ళే మనకు వచ్చి టెస్ట్ చేసుకొని దే విల్ నో దే హ్యావ్ అ షుగర్. దట్ ఈస్ అ వెరీ కామన్ సిమ్టమ్. బట్ వన్స్ యువర్ షుగర్స్ ఆర్ అండర్ ద కంట్రోల్ అట్లాంటిది ఉండదు మేడం. ఓకే. ఈ ఫెటాల్ మనకు యూరిన్లో పర్సిస్టెంట్గా వెళ్తుందంటే నో దే స్టిల్ యువర్ షుగర్స్ ఆర్ నాట్ అండర్ ద కంట్రోల్. సింపుల్.